నిరుద్యోగ యువతకు మరో శుభవార్త. విదేశాల్లో ఉద్యోగం చేయాలని కలకలిగిన వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ నగరంలో టాక్సీ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ముఖ్యంగా పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. కనీస విద్యార్హతగా 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. డ్రైవింగ్ లో అనుభవం ఉన్న వారికి ఎంపికలో మరింత ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా అనిపించే విషయం జీతం. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 4000 ఏఈడి నుంచి 5000 ఏఈడి వరకు సంపాదించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భారత కరెన్సీలో సుమారు 90,000 రూపాయల నుంచి 1,15,000 వరకు ఉండొచ్చు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది నిజంగా ఆకర్షణీయమైన ఆఫర్ అని చెప్పొచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో అభ్యర్థులకు వసతి సదుపాయం కల్పించబడుతుంది. ప్రీ లైసెన్స్ సపోర్ట్ కింద ఏఈడి 500 వరకు సహాయం కూడా అందించనున్నారు. లైసెన్స్ పొందిన తర్వాత కమిషన్ ఆధారిత ఆదాయ వ్యవస్థ ద్వారా మరింత ఎక్కువ ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కొంత ఖర్చు ఉంటుంది. మొత్తం 8,000 దినార్స్ ఖర్చు అయ్యే వరకు అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగంలో చేరిన తర్వాత నెలకు 500 ఏఈడి చొప్పున 12 నెలల పాటు జీతం నుంచి మినహాయిస్తారు. భారతీయ కరెన్సీలో ఈ ఖర్చు సుమారు ₹1,00,000 వరకు ఉండొచ్చని అంచనా. ఈ ఉద్యోగాల కాలపరిమితి 2 సంవత్సరాలుగా నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. కాబట్టి డ్రైవింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని ఇంటర్వ్యూకి హాజరైతే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. బయోడేటా, పాస్పోర్ట్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత సర్టిఫికెట్లు, భారతీయ లేదా దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు సిద్ధంగా ఉంచాలి. వీసా, విమాన ప్రయాణ ఖర్చులను అభ్యర్థులే భరించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.